ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం డ్రెస్కి ఆఫ్ కాలర్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎలా పెట్టుకోవాలి, ప్రతిదీ కూడా మీకు డ్రెస్ మీద వివరంగా చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇదంతా అర్థమవుతుందండి. నేను ప్రతిదీ కూడా వివరంగా చెప్పాను. మనకి కాలర్ కోసం అని చెప్పేసి మనకి మిగిలిన క్లాత్ కావాలి, డ్రెస్ కటింగ్ చేసిగా మిగిలిన క్లాత్. అలాగే డ్రెస్లో నేను నెక్ దగ్గర నాకు ఈ డిజైన్ వచ్చింది, ఇది పక్కన పెడుతున్నాను. అదే రకంగా ఫ్రంట్ పార్ట్ మనకి మెడ కుట్టుకుంటాం కదా, దానికోసం లైనింగ్ పీసు డ్రెస్ కటింగ్ చేయగా మిగిలిందే. మిగతాదేమో ఇది బకరం అండి. బకరం ఏంటంటే మనకి జెంట్స్ షర్ట్లు కుట్టినప్పుడు హుక్స్ బటన్స్ దగ్గర వేస్తారు. అది బకరం అని చెప్పేసి అడిగితే ఇస్తారు. ఇది కనీసం 1.5 ఇంచుని దొరుకుతుంది, 1 ఇంచు కూడా ఉంటుంది. నాకు ఇప్పుడైతే 1.5 ఇంచుని దొరికింది. ఇప్పుడు ఇది పేపర్ క్యాన్వాస్, మన డ్రెస్. ఇన్ని సామాన్లు మనకి ఆఫ్ కలర్కి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే పేపర్ క్యాన్వాస్ ఒకటి, బకరం పీస్ ఒకటి మనకి కావాలన్నమాట ఎక్స్ట్రాగాని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నేను కటింగ్ చేసేసి లైనింగ్ని జాయింట్ చేసేసి ఉంచాను. ఇప్పుడు నేను షోల్డర్ ఎంత పెట్టాను, ఆర్మ్ రౌండ్ ఎంత పెట్టాను అన్నది మీకు నేను చూపిస్తానండి. ఇది 40 సైజు డ్రెస్ అనమాట. ఈ డ్రెస్కి షోల్డర్ ఏంటంటే మనకి ఈ భుజం దగ్గర నుంచి ఇటువైపు భుజం దగ్గర నుంచి అటువైపు భుజం వరకు ఎంత వస్తే అంత షోల్డర్ పెట్టుకోవాలి. నేను 7.5 ఇంచులు షోల్డర్ పెట్టాను. షోల్డర్ ఎంత వస్తే దానికి సగం చేసి పెట్టాలన్నమాట. అంతే సేమ్ చంకదింపు కూడా పెట్టుకోవాలి. కాలర్ డ్రెస్కి ఎప్పుడు కూడా షోల్డర్ ఎంత పెట్టుకుంటే సేమ్ అంతే చంకదింపు అనేది పెట్టుకుని కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఇలాగ రౌండ్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి మామూలుగా ఎప్పుడు బ్లౌజులకి డ్రెస్లకి తీసినట్టుగా లోతు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం కాలర్కి ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను షోల్డర్ డౌన్ కూడా చేయలేదండి. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసి అంటే ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ ఏంటి ఆర్మ్ రౌండ్ ఏంటి సమానంగా పెట్టి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది కిందన పెట్టిందేమో ఫ్రంట్ పార్టు, ఇదేమో బ్యాక్ పార్టు. మనకు ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా సమానంగా పట్టుకొని మనం ముందు భాగానికి మెడ వెడల్పు ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నామో అంత బ్యాక్కి ఫ్రంట్కి కలిపి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా కాలర్ డ్రెస్కి ఏ సైజు వాళ్ళకైనా సరే కనీసం 3 ఇంచీలు వెడల్పు అన్నది మెడ వెడల్పు పెట్టుకోవాలి. అలా అయితేనే తల అన్నది మనకి వేసుకునేటప్పుడు ఫ్రీగా అవుతుందని, లేదంటే టైట్ అయిపోయి తల దూరదనమాట. అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచీలకి మనం మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ చంకదింపు దగ్గర నుంచి ఒక 3/4 ఇంచుకి ఇక్కడ అంటే షోల్డర్ పై నుంచి కిందకి 3/4 ఇంచు డౌన్ చేయాలి. అప్పుడు ఈ 3 ఇంచుల దగ్గర నుంచి ఈ 3/4 ఇంచు డౌన్కి ఇలాగ క్రాస్గా గీసుకోవాలి. మరీ ఎక్కువగా 1 ఇంచు 1.5 ఇంచు కలా డౌన్ చేసేయకండి, టైట్ అయిపోద్ది. ఇప్పుడు చూసారా ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు ఒక మార్కింగ్ పెట్టాం. దాని తర్వాత చంకదింపు వైపు 3/4 ఇంచు డౌన్ చేసి ఈ 3 ఇంచుల దగ్గర నుంచి ఇలాగ డౌన్కి షోల్డర్ కట్ చేస్తున్నాం. ఇక్కడ సరిగా కింద వైపు ఇంకా కట్ అవ్వలేదు, ఇలా పూర్తిగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంచుల మార్కింగ్ దగ్గర మెడ కోసం అని పెట్టాం కదా మార్కింగ్, ఈ 3 ఇంచుల మార్కింగ్ దగ్గర ఒక కట్ పెట్టుకుంటే తెలుస్తుంది ఎంతవరకు మెడ రావాలని. ఇదనమాట. ఇది బ్యాక్ సైడ్ది పైకి తీసేద్దాం. చూసారా ఫ్రంట్ వైపు కూడా సరిగా కట్ అవ్వలేదు, కరెక్ట్గా కటింగ్ చేసుకోండి. ఒకవేళ డౌట్ వస్తే కనుక మళ్ళీ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 3 ఇంచులకి చూసుకుని ఇక్కడ పట్టుకుని ఇక్కడ ఒక కట్ ఇక్కడ కూడా పెట్టుకోండి. ఇప్పుడు 2 కట్స్కి దగ్గరికి మనకి మెడ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్దైనా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ అయినా సరే మనం మెడ అన్నది చూసుకోవాలి. ఫస్ట్ ఇది బ్యాక్ సైడ్ వైపు కాబట్టి చిన్న కట్ పెట్టుకుందాం. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 3/4 ఇంచుకి మెడ డౌన్ అన్నది తీసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్కి తీసుకోకపోయినా పర్లేదు, కానీ 3/4 ఇంచు కన్నా కిందకి ఎక్కువ తీసుకోకండి. ఈ 3/4 ఇంచు నుంచి ఈ 3 ఇంచుల దగ్గరికి ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి. లైట్గా రౌండ్ ఇచ్చుకుని ఇలా చిన్నది డౌన్ చేయాలి. ఇప్పుడు సెంటర్లోనే ఒక చిన్న కట్ చేద్దాం. ఇప్పుడు లైనింగ్ అంటే జాయిన్ చేస్తాను, షోల్డర్ దగ్గర డౌన్కి కటింగ్ చేస్తాం, అలాగే మెడ కూడా కటింగ్ చేస్తాం. అంటే లైనింగ్ పీసు డ్రెస్ పీసు 2 సపరేట్ అయిపోతున్నాయి. అక్కడ మళ్ళీ మనకి జారిపోకుండా ఉండాలంటే ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా అంచంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మెడ వైపుకి మొత్తం అంతా కూడా ఈ లైన్ అంతా ఇలా మిగతా షోల్డర్కి వచ్చే వరకు, రెండో షోల్డర్ లాస్ట్ వరకు ఇలా ఒక కుట్టు కుట్టేస్తే ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు సపరేట్ అయింది, మళ్ళీ జాయింట్ అయిపోతాయి అనమాట. చూస్తారు కదా, ఇలా బ్యాక్ సైడ్ రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు భాగానికి మెడ ఎలాగా కటింగ్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకుని
మెడ వెడల్పు 3 ఇంచులు అనుకున్నాం కదా, అదే 3 ఇంచులు ఫోల్డింగ్ వైపు నుంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. పేపర్ క్యాన్వాస్ ఎప్పుడు షైనింగ్ ఉన్నది లోపల వైపు, షైనింగ్ లేని బయట వైపు పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. డీప్ వచ్చేసి 6 ఇంచులు 6.5 కంపల్సరీగా ఉండాలి. నేనైతే 6 ఇంచులకు పెడుతున్నాను. 6.5 వరకు కూడా పెట్టుకోవచ్చు, 7 వరకు కూడా పెట్టుకోవచ్చు డీప్ కావాలనుకున్న వాళ్ళు. 6 అయితే మాత్రం కంపల్సరీగా ఉండాలండి, అంతకన్నా పైకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత 3 ఇంచుల వెడల్పు తీసుకుని ఇలా కలిపేసిన తర్వాత చూసారు కదా, ఈ వెడల్పు కూడా 3, ఇది కూడా 3 ఇంచులే తీసుకుని స్ట్రైట్గా కలిపిన తర్వాత ఇక్కడ చిన్నదిలా రౌండ్ ఇచ్చుకోవాలి. మామూలుగా మనం రౌండ్ నెక్ ఎలాగైతే స్టిచ్చింగ్ అంటే మనం మార్కింగ్ చేసుకుంటాం అలా అనమాట. దాని తర్వాత అవుట్లైన్ అన్నది 1 ఇంచుకి అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ఈ లైన్ నుంచి ఒక్కొక్క ఇంచుకి ఇలా మార్కింగ్ పెడితే వెడల్పు అనేది మీకు లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది కాలర్ బ్లౌజ్ డ్రెస్లకి ఏంటంటే అయితే ఆకు మోడల్లో ఉన్నది లేదా రౌండ్ షేపు అందంగా ఉంటాయి. ఈ 2 నెక్కలే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవుట్లైన్ ఇలా లైన్ గీస్తాం కదా, ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇలా కటింగ్ చేసేద్దాం. అదే రకంగా లోపల వైపుది అందంగా కటింగ్ చేయాలండి. బయట వైపు అవుట్లైన్ వంకర వచ్చినా పర్లేదు, కానీ ఇది మాత్రం రాకూడదు. నీట్గా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ మనకి షోల్డర్ కటింగ్ చేసినప్పుడు మిగిలి ఉంటుంది కదా, ఆ పీస్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు పెట్టుకుని ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఎలా పేస్ట్ చేయాలి అంటే కనుక ఏదో ఒక షోల్డర్ ఈ లోపల అంచుకి ఒక గీత గీయండి. మనకి మెడ వెడల్పు 3 కదా, 3 + 3 6 అయింది. 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ అంచు, ఈ మార్కింగ్ దగ్గర ఈ అంచు ఉండాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసి చక్కగా ఐరన్ చేసేసుకోండి. నేను ఐరన్ చేసేసి తీసుకొస్తాను. చూసారా, నేను ఐరన్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఐరన్ చేసిన తర్వాత కనీసం అవుట్లైన్కి ఒక 1/4 ఇంచ్ అన్నా సరే గ్యాప్ ఉంచుకుంటూ మిగతా క్లాత్ అంతా కట్ చేసి తీసేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసి తీసేసుకుని ఇప్పుడు అంచుని ఇలా పేపర్ క్యాన్వాస్ అంచు వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ ముడతలు వచ్చినా పర్లేదండి, కరెక్ట్గా మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. రౌండ్ తిరిగిన దగ్గర కొద్దిగా ఫోల్డింగ్ వస్తుంది, ఏం పర్లేదు, ఫోల్డింగ్ చేసి అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత లోపల అంచులు 2 ఇలా కలిపి పట్టుకుని సెంటర్కి కరెక్ట్గా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇది మధ్యలోకి అనమాట కరెక్ట్గాని. ఇప్పుడు మనం డ్రెస్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకుని షోల్డర్ని ఇలా పట్టుకుంటే కరెక్ట్గా సెంటర్ వస్తుంది కదా ఫోల్డింగ్, అక్కడ ఒక కట్ పెట్టుకుని ఇలా తీసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు చూసారా, డ్రెస్కి రైట్ సైడ్ వైపు పేపర్ క్యాన్వాస్ బయటికి కనిపించేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పెట్టుకున్న కట్ ఉంది కదా, షోల్డర్ దగ్గర కట్ ఉంది కదా, ఈ సెంటర్ కట్లో 2 కలిసేటట్టుగా పట్టుకోవాలి. అంటే షోల్డర్ సెంటర్లోది అలాగే మనకి మెడ మధ్యలో ఉన్న కట్టు 2 కలిసేటట్టు పట్టుకుని సెంటర్లోనే కనీసం ఒక పిన్స్ అనేవి 2 పిన్లన్నా పెట్టేసుకుంటే ఇలా ఈ పిన్స్ ఉన్నాయి కదా స్టిచ్చింగ్ పిన్స్, ఇవి ఒక 2, 3 అన్నా సరే పెట్టుకోవాలి. పేపర్ క్యాన్వాస్కి అంచు అంటే పెట్టకండి పిన్లు, మధ్యలోని ఎన్నన్నా పెట్టుకుంటే అంటే కదిలిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ పక్క నుంచి కుట్టుకుంటూ మన మెడ ఏ రకంగా ఉందో అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం కొద్దిగా నెమ్మదిగా రౌండ్ తిప్పుకుంటూ చక్కగా పేపర్ క్యాన్వాస్ అంచు అంటే కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. దూరంగానూ కుట్టకూడదు, అలాగని పేపర్ క్యాన్వాస్ మీద కూడా కుట్టు పడకూడదు. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పిన్నులు తీసేసుకుని దాని తర్వాత కుట్టుకి కనీసం ఒక 1/4 ఇంచ్ అన్న గ్యాప్ ఉంచి ఈ మిగతావి అంటే డ్రెస్ క్లాత్, ఈ మెడ క్లాత్ 2 కూడా కటింగ్ చేసేయాలి కలిపి. ఇలా కట్ చేసేసిన తర్వాత మిగిలిన ఈ 1/4 ఇంచ్ క్లాత్ ఉంది కదా, అక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా మెడ వెనక వైపుకి తిరగవేద్దామన్నా సరే, ఏదైనా సరే ఒక ముక్క కుట్టి మళ్ళీ వెనక్కి తిరిగేసేటప్పుడు ఇలాంటి కట్స్ పెట్టుకుంటే కనుక కరెక్ట్గా నీట్గా తిరుగుతుంది అనమాట. ఇలా వెనక్కి తిప్పేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మరీ అంచు అంటే కాకుండా ఇలా ఒక పాదం ఖర్చుతో వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఇలా మన పేపర్ క్యాన్వాస్ని మొత్తం ఈ మెడని అంతా కూడా లోపల వైపుకి ఇలా తిప్పేసి ఎంతవరకు అయితే మనం స్టిచ్ చేసామో అలా లోపలికి ఇలా తిప్పి అంచు అంటే ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ టాప్ స్టిచ్ కూడా ఒకే లెవెల్లో వేసుకుంటే ఫినిషింగ్ అన్నది పై వైపున కూడా నీట్గా కనిపిస్తుంది. ఇలా మనం ముందు ఫ్రంట్ నెక్ అనేది రెడీ చేసుకోవాలి. ముందు మెడ ఏ డిజైన్ వేసుకున్నా సరే ఫస్ట్ పేపర్ క్యాన్వాస్తో ఇలా డిజైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ ఇలా పెట్టుకుని షోల్డర్స్ని జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అతిగా మార్జిన్ తీసుకోవద్దండి, చక్కగా ఇలా
ఒక పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ అనమాట, ఒక పావు ఇంచు గ్యాప్ వదిలేసి ఈ రకంగా ఒకే లెవెల్లోని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఆ తర్వాత ఇటువైపు కూడా షోల్డర్ని ఇలా పట్టుకొని ఇలా కలిపి జాయింట్ చేసేసుకోండి. ఈ రకంగా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం ఒకే లెవెల్లో ఉండాలి. మనకి అంటే మెడవైపు డౌన్ చేయడం గట్రా ఏమి చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం షోల్డర్ వైపు డౌన్ చేసి కటింగ్ చేసేసాం కదా. ఇప్పుడు ఇదే మార్జిన్తో ఇలా 2 కుట్లు అనేవి వేసుకోవాలి. దాని తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి రైట్ సైడ్ వైపు ఈ రకంగా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకొని ఇప్పుడు మెడ దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఇటువైపుకి ఒక 3 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టండి. హాఫ్ కాలర్ అన్నది మనకి ముందు మెడకి కనీసం 3 ఇంచీలన్నా ఇలా ముందుకు వస్తే బాగుంటుంది అనమాట. అలాగే ఈ షోల్డర్ కుట్టు నుంచి ఇటువైపు కూడా 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇలా 3 ఇంచీలు ఇలా పెట్టండి. 2 వైపులా కూడా ఒకే లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడే హాఫ్ కలర్ అనేది మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఈ సెంటర్లోని కట్ ఉంది కదా, కనిపిస్తుంది కదండి, నేను చాక్తో మార్క్ చేస్తాను. ఇది సెంటర్ పాయింట్ అనమాట, బ్యాక్ సైడ్ది. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. పట్టుకుని ఈ 3 ఇంచీలు ఉన్నది ఇలాగ సమానంగా 2 వైపులా ఇలా సమానంగా పట్టుకుంటే ఇది ఒకవైపు మొత్తం ఎంత పొడవు ఉన్నది అన్నది ఒకసారి చూసుకోవాలి. ఇలా చూసుకునేటప్పుడు మాత్రం షోల్డర్ కుట్లు కరెక్ట్గా ఉండేటట్టుగా అన్నీ చూసుకుని ఈ షోల్డర్ కుట్లు 2 ఒక దగ్గరికే వస్తున్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. కాలర్ ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలంటే ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి ఎగుడు దిగుడు రాకుండా ఉండాలంటే చక్కగా కొలతలు కొలుచుకోవాలి. ఎక్కడా కూడా ఒక్క పాయింట్ కూడా తగ్గించకూడదు, పెంచకూడదు. నాకు 6.5 ఇంచీలు ఉంది, 6.5 ఇంచీలు వచ్చింది. 6.5ని ఇలా సగం చేస్తే 13.5 వస్తుంది. ఎందుకంటే మనం ఒకవైపు కొలిచాం, రెండో వైపు కూడా కాలర్ వస్తుంది కాబట్టి సగం చేసి కొలిచాం కదా. 6.5కి మళ్ళీ 6.5 కలిపితే 13.5. ఇప్పుడు ఈ ముందు చూపించిన బకరం పీస్ ఉంది కదా, దానికి కరెక్ట్గా 13.5. ఎక్కడా కూడా ఎక్కువ తక్కువలు అనేది చేయకూడదు. ఈ 13.5కి ఇలా పట్టుకొని కటింగ్ చేసి తీసేసుకోవడమే. మీకు 1 ఇంచు వెడల్పుని దొరికితే పర్లేదండి, నాకైతే 1.25 ఇంచుది దొరికింది. ఒకవేళ ఇది 1.25 ఇంచు ఉంటే కనుక చూసారా ఇలాగ 1.25 ఇంచు ఉంది, నాకు ఇక్కడ వరకు 1 ఇంచే కావాలి. మరి అతిగా 1 ఇంచు కన్నా ఎక్కువ హాఫ్ కాలర్ది వెడల్పు అనేది పెట్టుకుంటే బాగోదు. 1 ఇంచు కన్నా తక్కువ 3/4 ఇంచు పెట్టుకోవచ్చు, లేదా 1 ఇంచు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1/4 ఇంచు కటింగ్ చేసి తీసేసాను. చూసారా 1 ఇంచు వచ్చింది. ఈ 1 ఇంచుకి ఇలాగ సమానంగా ఇలా మామూలుగా ఫోల్డ్ చేసుకోవాలి. సమానంగా 2 అంచులు కలిపి చక్కగా ఫోల్డ్ చేసుకుని ఒకవైపు ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ చిన్న రౌండ్ తిప్పుకోవాలన్నమాట. ఇలా రౌండ్ తిప్పుకుంది పై వైపుకు ఉంటుంది, కింద స్ట్రైట్గా ఉన్నది కాలర్ జాయింటింగ్లో ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ ఈ కార్నర్ని ఇలా చిన్నది ఇలా రౌండ్ తిప్పితే మనకి కాలర్ షేప్ అనేది వస్తుంది. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ కాలర్ని కూడా మనం పేస్ట్ చేసుకోవాలి, అంటే మనం ఐరన్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఇలాగా మనకి మిగిలిన డ్రెస్ క్లాత్ ఉంటుంది కదా, మనం డ్రెస్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ లేదంటే ప్యాంట్ క్లాత్ మిగిలినా సరే అది కూడా మ్యాచింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా షైనింగ్ ఉన్నది క్లాత్ వైపుకి వచ్చేటట్టు, అంటే క్లాత్కి రాంగ్ సైడ్ వైపు, రైట్ సైడ్ వైపు ఏమో కింద ఉండాలి, రాంగ్ సైడ్ వైపు అంటే ఉల్టా వైపు ఇది ఇలాగా అతికించాలన్నమాట. షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు పెడితే మనం ఐరన్ చేసేటప్పుడు అది అతుకుపోద్ది, స్టిక్ అయిపోద్ది అనమాట. ఇలా ఇక్కడ కటింగ్ చేస్తాను స్ట్రైట్గాని. మనం అతికించేటప్పుడు ఈ సైడ్లు కూడా కొద్దిగా ఎక్కువ క్లాత్ మిగిలేటట్టుగా, అంటే ఒక 1/4 ఇంచ్ అన్నా సరే క్లాత్ ఇలా 1/2 ఇంచ్ అన్నా ఇంతవరకు ఇలా మిగిలేటట్టుగా చూసుకోవాలి. అదే రకంగా మనం ఇది ఐరన్ చేసేటప్పుడు ఈ అంచు ఉంది చూసారా, ఈ అంచుకి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అన్నది ఇక్కడ వదలాలి స్టిచ్చింగ్ కోసమని. ఇప్పుడు ఇలా మనం ఐరన్ చేసేసాం. ఇలా ఐరన్ చేసేసిన తర్వాత ఇక్కడ పై వైపు కూడా ఈ రౌండ్ తిరిగిన వైపు కూడా పై వైపు కూడా కనీసం ఒక 1/2 ఇంచ్ అన్నా సరే ఉంచి స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎగుడు దిగుడు లేకుండా నీట్గా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు అంటే సైడ్ల వైపు కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా గ్యాప్, ఇది చూసారు కదా ఈ రకంగా. ఇప్పుడు ఇది ఎంత అయితే ఉందో అంత ఇలా పట్టుకొని కింద పీస్ ఎంత అయితే ఉందో అంత ఇంకొక పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి స్ట్రైట్గా ఉన్న వైపు 1/4 ఇంచ్ గ్యాప్ వదిలి పెట్టి మనం ఐరన్ చేస్తాం. దాని తర్వాత పై వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి కటింగ్ చేస్తాం. అదే సేమ్ లెంత్లోని 2 పీసులని కటింగ్ చేస్తాం. ఇలా కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మీకు కాలర్ అనేది కరెక్ట్గా, అంటే ఈ రెండో వైపు వేసే క్లాత్ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా ఈ స్ట్రైట్గా ఉన్న వైపు 1/4 ఇంచ్ మనం వదిలేం కదా క్లాత్ని, అది ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చివరంటే వేయకూడదండి, ఆ పాదం ఖర్చు కంపల్సరీగా వేయండి. దీనివల్ల ఏంటంటే మనం చివరనే వేసుకుని
డ్రెస్కి అతికించేటప్పుడు ఏమవుతుందంటే డబల్ స్టిచ్ చేసిన లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మనం స్టిచ్చింగ్ చేయని వైపు ఉంది కదా, అటువైపు సమానంగా క్లాత్ ఉండేటట్టు చూసుకుంటే, స్టిచ్చింగ్ చేసిన వైపు ఉంది చూసారు కదా, ఇలా చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేయని వైపు ఇది చేసిన వైపు కదా, ఇక్కడ ఇలా ఒక పావించ్ అన్నది వచ్చింది కదా, ఇది మనకి కుట్లుకు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ లాక్ చేయండి. ఇలా మళ్ళీ ఇలా ఈ రౌండ్ ఉన్న వైపుకి ఇక్కడ కూడా లాక్ చేసి మొత్తం పైనుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు చూడండి, ఇలా ఇక్కడ లాక్ చేయాలి. ఇలా రౌండ్ తిప్పిన దగ్గర ఇలా రౌండ్ తిప్పుకుంటూ బకరంకి పక్క నుంచే, బకరం మీద అస్సలు కుట్టుపడకూడదు, బకరం పక్క నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ రౌండ్ ఇలా తిప్పి ఇక్కడ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ లాక్ చేసేయాలి. ఇలా లాక్ చేసిన తర్వాత ఇప్పుడు కుట్టిన తర్వాత ఎక్కువ క్లాత్ ఏమైనా మిగిలితే కనుక కుట్టుకి కొద్దిగా గ్యాప్ వదిలి మిగతా క్లాత్ని ఇలాగ కట్ చేసి తీసేసుకోండి. ఇందాక మనం కింద ఒక పావించి వదిలేం కదా, ఆటోమేటిక్గా అది వస్తుంది, ఎందుకంటే కింద ఫోల్డ్ చేసి ఇది కుట్టేసాము, ఇది కుట్టలేదు కాబట్టి. ఇప్పుడు ఇలా ఓపెన్ మనం ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇటువైపు కూడా రౌండ్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటే మీకు కాలర్ రెడీ చేసుకోవడం అయిపోయిందనమాట. కాలర్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నీట్గాని ఎక్కడి వరకు అయితే బకరం ఉందో అక్కడికి ఇలా లాగి అందంగా గోరుతోని ఇలా అన్నామంటే కనుక ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా అని పై వైపు నుంచి కొద్దిగా గోరుతోని ఇలా అంచంటే ఇలా అంటే చక్కగా మీకు కాలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అంచు వైపు ఏమన్నా ఎక్కువగా ఉంటే క్లాత్ కొద్దిగా కటింగ్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ అనేది డ్రెస్కి జాయింట్ అవుద్ది అనమాట. ఇలా సమానంగా కాలర్ కరెక్ట్గా సమానంగా పట్టుకొని మధ్యలో ఒక కట్ పెట్టుకోండి. ఇది బ్యాక్ సైడ్ కట్కి కరెక్ట్గా రావాలన్నమాట, ఈ కట్ అనేది. సరేనండి, ఇప్పుడు డ్రెస్ తీసుకుందాం. ఇప్పుడు డ్రెస్ తీసుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్ వైపు మనం డ్రెస్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు కాలర్ అనేది ఎప్పుడు కూడా మీకు అందం ఎప్పుడు కూడా ఈ 3 ఇంచీలు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా మార్కింగ్, ఈ అంచు ఇక్కడికి రావాలి, అటువైపు అంచు ఆ 3 ఇంచీల దగ్గరికి కంపల్సరీగా రావాలన్నమాట. ఎగుడు దిగుడు వచ్చింది అంటే కనుక లుక్ పోద్ది. అప్పుడు ఏం చేయాలంటే కనుక బిగినర్స్కి అయితే కనుక ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు చూసారు కదా, మనం కాలర్ జాయింట్ చేసేటప్పుడు ఇలా లోపల వైపుకి ఈ క్లాత్ ఉంది చూసారు, ఇది ఇలా జాయింట్ చేయాలి. మనం ఇలా జాయిన్ చేసేటప్పటికి బకరం అనేది బయట వైపుకి వస్తుంది అనమాట. బకరం అనేది బయట వైపుకి రావాలి. ఇలా చూసారా, నేను చూపిస్తున్నట్టుగా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఫస్ట్ ఈ కరెక్ట్గా ఈ 3 ఇంచీల మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఎండింగ్ పాయింట్ అనేది పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ చిన్న కుట్టు వేసేయండి. ఇక్కడ చిన్న టాకాలా వేసేసారంటే ఇంక ఇక్కడ కదలదనమాట. ముందుకు జరిగిపోవడం, వెనక్కి వెళ్ళిపోవడం ఇంక జరగదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన కాలర్ జాయింట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ అంచు నుంచి ఇటువైపు నుంచి కుట్టడం కుదరదు, ఇటువైపు నుంచి మనకి వీలు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ అంచు ఇక్కడ కొద్ది క్లాత్ నాకు ఎక్కువగా అనిపిస్తుంది, కరెక్ట్గా ఒక 1/4 ఇంచు ఉంటే సరిపోద్ది అనమాట. అంచు వైపు కొద్దిగా ఇక్కడ ఈ 3 ఇంచుల దగ్గరికి ఈ క్లాత్ నిల పెట్టుకోవాలి. చూసారు, ఇక్కడికి సమానంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కూడా ఎక్కడ జరగకుండా అందంగా ఫస్ట్ కుట్టు స్టార్టింగ్ అన్నది కరెక్ట్గా వచ్చేయాలన్నమాట. ఇది ఇలా కదలకుండా పట్టుకుని డ్రెస్ అంతా ఇలా తీసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. అంటే డ్రెస్ మనకేమో కింద ఉంటుంది, కాలర్ ఏమో పైకి ఉంటుంది. చూస్తున్నారా, ఇలా ఈ 3 ఇంచుల దగ్గరికి ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఎంత అయితే ఉందో అంత మార్జిన్తో, అంటే 1/4 ఇంచు మార్జిన్తో ఇలా ఇక్కడ లాక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. కానీ మనకి బకరం మీద కుట్టు పడకుండా చూసుకోండి. బకరం పక్క రెండో వైపు ఉన్న క్లాత్ కదా మనం కుడుతున్నాం, బకరం అంటే కాలర్ మాత్రం కుట్టు పడకుండా చూసుకోండి. ఇలా క్లాత్కి మాత్రమే ఇలా పట్టుకుని ఇలా 1/4 ఇంచు మార్జిన్ వదులుతూ చక్కగా ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయండి. ఈ బ్యాక్ సైడ్ కట్ ఉంది కదా, ఆ కట్టు కాలర్కి సెంటర్ కట్ ఉంది కదా, ఆ కట్టు ఇలా 2 పట్టుకోండి. ఇలా 2 పట్టుకొని ఇలా పెడితే చూసారా, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా మీకు వచ్చేస్తుంది. ఇలా నీట్గా పట్టుకొని ఒకే మార్జిన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా జరుపుకుంటూ ఈసారి ఆల్రెడీ మనం లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనేది కుట్టేసి ఉంచాం కాబట్టి ఇంకెక్కడికి మీకు జరగదనమాట. అక్కడికి వచ్చే కాలర్ అనేది ఎండ్ అవుతుంది. ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇప్పుడు ఈ లాస్ట్ కొద్దిగా మళ్ళీ కుట్టిన తర్వాత ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ చిన్నది ఇలా కుట్టిన తర్వాత ఇంక లాస్ట్కి వచ్చేటప్పటికి కొద్దిగా ఉందనేటప్పటికి మీరు ఎక్కడైతే కాలర్ జాయింట్ చేశారో అక్కడ ఇలా పట్టుకుని ఇక్కడ చూసారా, నేను ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా లాగితే చక్కగా మిగతాది కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కుట్టేసి మళ్ళీ ఇక్కడ లాక్ చేసేయండి. ఎండ్ పాయింట్కి
ఇలాగ లాక్ చేసేయండి. ఈ రకంగా కాలర్ అనేది జాయింట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ లాక్ ఇలా చేసేసిన తర్వాత దారం కట్ చేసేసి ఇప్పుడు మనకి కాలర్ అనేది జాయింట్ డ్రెస్కి అయిపోయింది. ఇప్పుడు ఇలా రివర్స్ చేసి చూస్తున్నారు కదా, ఇక్కడికి ఇలా ఇప్పుడు ఈ బక్రం ఉంది కదా, బక్రం అంచుని ఇలా పట్టుకుని ఇప్పుడు ఎంతవరకు అయితే కుట్టు కుట్టారో అదే కుట్టు మీదకి ఇది ఇలా పెట్టి మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ రైట్ సైడ్ వైపుకి ఇలా పట్టుకుని ఎక్కడైతే మనం కుట్టు కుట్టామో అక్కడికి ఈ బకరం అంచు అన్నది ఇలా పట్టుకోవాలి. చూసారా, ఇలా కాలర్ మీదకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు బకరం పీస్కి అంచంటే కుట్టాలి. ఇందాక పాదం ఖర్చుతో మనం ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఇప్పుడు అంచంటే కుడితే ఏమవుతుందంటే మనకి డబుల్ స్టిచ్ చేసిన లుక్ పైకి వస్తుంది, నీట్గా కూడా ఫినిషింగ్ ఉంటుంది. కుట్లో కుట్టు కలిపేసామంటే గజిబిజిగా అందంగా ఉండదన్నమాట, చూడడానికి కూడా లుక్ వస్తుంది. చూస్తున్నారా, ఇప్పుడు ఎంతవరకు అయితే ఎలాగైతే కుట్టామో దాని మీద ఇలా ఈ కాలర్ పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ కాలర్ పెట్టుకుంటూ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. చక్కగా పైనుంచి ఈ బకరం పీస్ అనేది వచ్చేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ నుంచి మిషన్ నుంచి తీసేయకుండా ఇలాగే కంటిన్యూగా పై వైపును కూడా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడి నుంచి ఇలాగా అంచంటే కుట్టు కుట్టేయండి. కుట్టు కుట్టేస్తే మీకు కాలర్కి రౌండ్ అంటే మొత్తం 4 వైపులా కూడా కుట్టు ఒకేసారి అయిపోద్ది. ఇలా అంచంటే కుట్టు కుట్టుకుంటూ మళ్ళీ కిందకి ఈ రౌండ్ వరకు వచ్చేటప్పటికి ఇలాగా కిందకి దించేయండి. ఇలా మొత్తం రౌండ్ కూడా తిప్పేసి ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ లాక్ చేసి దారం తీసేయండి. చక్కగా దగ్గరికి ఎక్కడ దారాలు కూడా కనిపించకుండా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి కాలర్ జాయింట్ అనేది అయిపోయింది. మనకి ఫ్రంట్ వైపు కూడా మనకి ఒక చిన్న క్లాత్ అనేది మనకి డిజైన్కి ఇచ్చారు కదా, ఇది ఫస్ట్లోనే పెట్టుకొని నెక్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే బిగినర్స్కి రాదని ఇలా చూపిస్తున్నాను, ఈజీగా ఉంటుందని. కరెక్ట్గా సెంటర్కి ఇలా లైన్ గీసుకుని మీకు ఈ పొడవు అనేది ఎంత కావాలో చూసుకుని అంత పొడవు పెట్టుకోవచ్చు. ఇంతే ఉండాలని ఏమీ లేదు. నేనైతే 11 ఇంచుల పొడవుకి కిందకి పెడుతున్నాను. సరేనండి, ఇలా పెట్టుకుని కనీసం ఒక ఇక్కడ గీత ఇలా గీసేసుకుంటే మనకు తెలుస్తుంది ఇక్కడి నుంచి పెట్టుకోవాలని. ఇప్పుడు ఒక 1 ఇంచ్ పైకి కటింగ్ చేసి ఆ 1 ఇంచ్ అన్నది ఇలా కిందకి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఈ గీతకి ఈ పట్టీ అన్నది ఈ బెల్ట్ అన్నది చక్కగా సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా వచ్చినట్టు చూసారు, ఇలా పెట్టుకుని ఈ సెంటర్ పాయింట్ అన్నది కరెక్ట్గా గీత మీదకి వచ్చేటట్టుగా చూసుకొని ఫస్ట్ ఇలాగా అడ్డుగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా ఫస్ట్ కరెక్ట్గా మెడ దగ్గర ఎక్కడ కూడా వంకర లేకుండా నీట్గా అంచంటే ఇలా లాక్ చేసి ఫస్ట్ ఇలా కుట్టుకుని సూది లోపల పెట్టి పాదం ఎత్తి ఇలా యాంగిల్ తిప్పుకుని కరెక్ట్గా ఈ గీత అనేది ఇలా సెంటర్ పాయింట్ ఉండేటట్టుగా ఈ బటన్స్ కూడా ఉన్నాయి కదా, పాదం బటన్ మీదకి వెళ్లకుండా చూసుకుని అంచంటే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ చివరి వరకు వచ్చేయాలి. ఫస్ట్ సెంటర్లో ఒక గీత గీయడం వల్ల ఏంటంటే మనకి తెలుస్తుంది మనం కరెక్ట్గానే స్టిచ్చింగ్ చేస్తున్నాము అని, లేదు అంటే కనుక వంకరగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రకంగా ఇక్కడ మనకి ఇలా ఒక కోణాలా వచ్చింది కదా, ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుని మళ్ళీ రివర్స్లోని ఇటువైపు అంచు కుట్టుకుంటూ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు డిజైన్ కూడా మనకి ఒక్కొక్కసారి ఏంటంటే డ్రెస్సుల్లోని డిజైన్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇవి కూడా మనం అటాచ్ అనేది చేసేసుకోవాలి. చూసారా, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తే అక్కడికి వస్తాయి కదా, అక్కడ దారం కట్ చేసేయండి కనిపించకుండా నీట్గా. దారం మాత్రం మార్చుకోవాలి పైది. చూసారా, ఫినిషింగ్ ఇలా వచ్చింది మనకి లాస్ట్ ఫైనల్గా. ఈ చూసారు కదా, ఈ రెండు కూడా ఒకే పొడవు ఉండాలన్నమాట, అప్పుడే మీకు బాగుంటుంది. రైట్ సైడ్ కూడా ఇలాంటి లుక్ వస్తుంది, చాలా బాగుంటుందండి. భుజాలు జారుతున్నాయని కానీ లేదంటే మెడ పెద్దదై చిన్నదైందని కానీ ఇలాంటివన్నీ ఉండవు అనమాట. కాలర్ డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే మాత్రం అన్నీ కూడా ఈ కాలర్ డ్రెస్లో ఎక్కువగా వాడతాను. చూసారా, ఈ రకంగా డిజైన్ చేసుకోండి. ఒకవేళ కాలర్ ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఈ వీడియో చూసారంటే మీకు క్లియర్ అయిపోద్ది. స్కిప్ చేయకుండా నెమ్మదిగా చూస్తూ నేను చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.